అయిపోయిందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందా? డ్రాప్ అయిపోయిందా? భారతీయ జనతా పార్టీ దానికి కూడా ఇచ్చినట్టున్నారు కదా, అప్పటికి మీరు లేట్ చేశారు. దానికి కూడా ఇవాళ వివరణ ఇచ్చారు అందులో, ఇవాళ వార్తలో. అప్పటికి టైం అయిపోయింది, మేము వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నాం కాబట్టి అదే గనక టైం ఉండుంటే మీతో పొత్తు పెట్టుకుని ఉండేవాళ్ళం అని చెప్పి. కాదు కాదు సాయి గారు, ఓకే 18 గురించి అనుకుంటా. 2018 అండి అది. ఓకే ఓకే, మీరు రాలేదు ముందుకి, అందుకని మేము కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిపోయాను అన్నాడు. కాంగ్రెస్ రాకపోతే బీజేపీ దగ్గరికి వెళ్తున్నాను అంటున్నాడు. అది వాళ్ళు బలంగా ఉంటే పాపం ఆయన జ్ఞానేశ్వర్ గారు కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు చేసుకోవచ్చు, పోటీ చేసుకోవచ్చు కదా. ఒక రాజకీయ పార్టీ పోటీ చేయకుండా మొత్తం రాష్ట్రంలో దుకాణం బంద్ కీలకత్వం అయిపోయిన పరిస్థితి. అయితే వాళ్ళు రాసింది ఏంటంటున్నాను, తెలంగాణ ఎన్నికలకు ముందు మీరు చెప్తున్న సదర్ పత్రిక రాసింది నేను అక్టోబర్లో రాశారు. బతుకులాడుతుంది బీజేపీ, మీ సామాజిక వర్గ ఓట్లని కావాలి, అన్ని ఓట్లు కావాలి అని బతుకులాడుతుంది. ఫైనల్ గా ఏం జరిగింది మనం చూసాం. సో ఏంటంటే రకరకాల పత్రికలు, అన్ని పత్రికలు మాక్సిమం అన్ని పార్టీల వారిగా డివైడ్ అయిపోయినాయి. వాళ్ళ వ్యూస్ ని న్యూస్ గా రాసుకుని నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్రజలందరికీ తెలుసు. సో దాని మీద మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం. సాయి గారు రైట్. నరసింహరావు గారు ఏమంటారు, మీరేమంటారు? మనం 1971లో తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తు కుదుర్చుకున్నందుకు ఏంటంటే అసెంబ్లీ స్థానాలన్నీ కూడా డిఎంకే పోటీ చేసినట్లుగా, లోక్సభ స్థానాలకు కొన్ని చోట్ల కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు కుదిరింది. అంటే ఈ విషయం నేను ఈరోజు 71 విషయం ఎందుకు ప్రస్తావన చేశానంటే, జాతీయ పార్టీ కాబట్టి లోక్సభ స్థానాలు కావాలి కాబట్టి నేను ఒక 10-15 అసెంబ్లీ స్థానాలని నేను ఉదారంగా ప్రాంతీయ పార్టీకి వదులుకుంటున్నాను అనేటువంటి ఉద్దేశంతో ఇందిరాగాంధీ 1971లో ఆ పని చేసింది. 1971 నుంచి 2025లోనో 26లోనో జరుగుతాయి. అంటే ఒక 50 సంవత్సరాలుగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో అధికారం లేకుండా కోల్పోయింది. అంటే ఈ నిన్న మొన్న 2 రోజులు, అంతకుముందు రోజు రాజ్యసభలోను అంతకుముందు లోక్సభలోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు వస్తాయి, ఎన్డీఏకి 400 వస్తాయని చెప్పేసి ఒకే మాటని 2 సార్లు రిపీట్ చేశారు. అట్లాగే దేశవ్యాప్తంగా